రవలి ఓ రవలి ఇక దావే. ఏందో చెప్పు. ఓ బొమ్మ ఇవాళ సంతోషంగా ఉన్నావు, ఏం సంగతి? ఏమున్నది, ఎప్పట్లెక్కనే ఉన్నా. అంతేనా? మరే నువ్వు ఎప్పుడు మారవానే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అగో నేనేం చేసినాను మారాలే? అంతేనా? అగో ఎప్పుడు లేని అట్లా అడుగుతానవేంది? రోజు ఎట్లుంటానో అట్లనే ఉన్నా. ఏం కొత్త కనబడుతుంది? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు చూసినా నాకు కొత్తగా ఏమైనా పడుతుంది బంగారం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. బంగారం అని బుద్ధగిస్తాను. ఏంది సంగతి? ఏముండేదే బుజ్జి, మా దోస్తుగాళ్ళు అందరూ కరీంనగర్ సినిమా కూడా పోతారు, నేను కూడా పోతేనే. సినిమా పోతా అంటే చిక్కుడు చెట్ల లేచి కప్ప మూతోడా నన్ను తీసుకోపోకుండా ఒక్కనే పోతా మోగోడా. ఆగో ఎట్లా నేను మొగోన్నేనే, మళ్ళా మొగోడా అని వేరే మాట్లాడతానేంది? అంటే నేను మొగోన్ని కాదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెప్పు. అగో ఓ నల్ల మొగ్గుపోడా, నేనేదో మాట వరుస కన్నా నువ్వు మోగని కానీ నేను నిన్ను వేసుకున్నానా? అబ్బా నీ పాంచను, ఇప్పటికైనా ఒప్పుకున్నావే నీ మొగోన్నని, లేకపోతే నా ఇజ్జతమానం పోవు. వీడు మనిషి పశువా? అయితేమే గాని సినిమా పోతేనే బుజ్జి. సినిమాకి లేదు, పోతే ఇద్దరం పోదాం, లేకపోతే ఇంటికానే ఉందని చెప్తానా? ఓ నల్లమ్మకవుదారా, నేను సినిమా పోతానంటే నీకు ఇంత కుళ్ళా అనే? అయినా నేను పోయేది ఒక్కడిని పోతానా? మా దోస్తుగాళ్ళతో పోతానా? వాళ్ళతో పోతే నీకేం కుళ్ళే? నువ్వు ఎప్పుడన్నా మీ దోస్తులతో పోతా అంటే నేను కూడా అత్తా అన్ననా? అవ్వట్లే వాడికే పోయి రావే బుజ్జి, సినిమా చూసి ఎంజాయ్ అన్న కదా, గిట్టన అడ్డు పడ్డానా? నీ అవ్వ నన్ను చూస్తే నువ్వు ఓరవు నల్లి కుట్లదారా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? ఏంది నిన్ను సినిమాకి పోకంటే నన్ను నలుగుంటుందని అంటావా? సినిమాకి గంగల కన్నా నన్ను తిడతావా? అయ్యో ఎందుకు ఎడతానవే? నిన్ను అన్నందుకు చెంపలేసుకుంటానా? నువ్వు ఏడవకే, నువ్వు ఏడుతా అంటే నేను సినిమా పోనేం పోను, ఇంటికాడనే ఉంటది. మా దోస్తుగాళ్ళకి చెప్తా మా పిల్ల వద్ద అన్నది మీ ఓరాని, మనం సపరేట్ గా పోదాం. ఎప్పుడు పోదాం? ఏమద్దు ఆ సినిమా ఏమద్దు, టికెట్ ఇచ్చి ఇప్పుడు నేను సినిమా పోనాను అంటానా? నువ్వే పోయిన సినిమాకు, నాకేమద్దు పో. అయ్యో నీకు చెప్పకుండా పోయి సినిమా చూసేస్తే తిట్టానే. సినిమా పోకముందుకే నీకు ఎప్పిపోవాడిని, నువ్వు అద్దంటే నేను ఊకునే వాడిని. మళ్ళీ ఎందుకు ఎడతానో చెప్పే? ఆడిది నడింటే ఎడితే మంచిది కాదే బుజ్జి, ఏడవకు. మరి లేకపోతే ఒక్కనే పోయి సినిమా చూసేద్దాం అనుకుంటానా? నేను సినిమా పోనేం పోంది, సప్పగా ఇంట్లోనే ఉంటది. సరేది అన్నం తిందుపా. మరే అన్నం ఏమద్దు, నువ్వే తినిపో. అక్కో ఇప్పుడు దాకా నేను ఓను అని అన్నావు, ఇప్పుడు నేను ఓనిస్తలేదు అన్నం కూడా తింటలేవు కదా, ఈ సంగతి నాకు తెలుసు. అరే పోదామని మస్తు సంతోషపడ్డా, నువ్వు ఓనిస్తలేవు కదా. నేను అన్నం తినకుండా నీకే బాధ రానే, నువ్వు తినిపో. ఏ నువ్వు తినవు? నాకేమద్దు పో. పోకని చెప్పినా కదా, నువ్వు కూడా ఓనని అన్నావు కదా. అన్న పో. అన్నట్టు మన ఇంకేం అన్నం తిందుపా. అరే నేను అన్నం తినకుంటే నీకేమైతా చెప్పు, నేను తినా. నువ్వు అందుకే తింటలేవు నాకు తెలుసు. అరే అట్లా ఏలుకెత్తే కాలుకెత్తే మెడకెత్తావు, నీతో ఎట్లే కానీ నేను. ఒక అప్పమూతోడా నువ్వు అట్లా అలగకు, నీకు ఇష్టమని మంచిగా చింత చిగురు పప్పు చేసిన పుల్లగా తిందుపా. పుల్లగద్దు రొట్టద్దు, మొత్తం ఆ పప్పు నీళ్ళు వేసుకోపో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అగో పప్పు మీద పోసుకుంటే ఎట్లుంటది? ఆయనతో పప్పు నేనే తింటది, ఆకలి అయితే నువ్వు కూడా తింటావు. నేను సచ్చిన తిననే, నువ్వే తినిపో, నాకు అవసరం లేదు. గంట ఎందుకు నువ్వుతాను పో మరి సినిమాకి. నేనెందుకు పోతా? నా మూడంతా ఖరాబ్ చేసినావు, ఖరాబ్ అయినాక నేను పోవన్నా. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఇదే ముచ్చట ముందంటే మా దోస్తుగాళ్ళతో ఓకపోతున్నా. నన్ను కూడా తీసుకపోతే ఏమైనా అన్నా? అరే మా దోస్తుగాళ్ళతో నువ్వెట్లత్తవే? నీకేమన్నా అర్థమైతుందా మెంటల్ దానా? ఓ మెంటలోడా, మన ఇద్దరే పోదామని చెప్తానా? వాళ్ళు నాకు టికెట్ బుక్ చేసిరు, ఇప్పుడు మళ్ళీ ఇప్పటికిప్పుడే టికెట్లు కావాలంటే దొరుకుతాయా? నేను పోయి వచ్చినాక సినిమా మంచిగా ఉన్నా లేదా చూసి నిన్ను మళ్ళీ తీసుకపోతేనే చేసేస్తాడట. అరే నేను చూసేస్తేనే అంటే మళ్ళీ ఇంకొక టికెట్ కొనంటావు, ఇంకో టికెట్ తీసుకున్నా అనుకో, నేను గాడ కూర్చుంటా, నీ పక్కకి ఎవరో కూర్చుంటారు. నువ్వు నాతోటి సినిమాకి వచ్చినట్టుంటది, నువ్వే వేరేటోళ్ళతో వేనట్టుంటది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఇప్పుడు నువ్వు సినిమా చూసి వచ్చిన తర్వాత నన్ను తీసుకుపోతావు. ఆ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ వస్తాను, హీరో వస్తాను, తర్వాత ఇది జరుగుతుంది అని నీ చెప్పుడే ఎక్కువైతాయి. ఆ సినిమా కంటే నిన్ను చూసుడే ఎక్కువైతుంది. అలా
అబ్బా నేను గట్ల ఏమననే సినిమా చూసి వచ్చినాక నా నోరుకు ప్లాస్టరీ నీ పక్క కూర్చొని ఇట్లా చూస్తా గంతే. అబ్బా టైం అయిపోతాంది పో అన్న చెప్పే. అబ్బా పోతా టైం అయిపోతాంది. అబ్బా మా దోస్తుగాళ్ళు అందరు పోతారే. దోస్తులు లేరు ఎవరు లేరు, పోతే ఇద్దరం పోదాం, లేకపోతే లేరు. నాకు ఆకలి అవుతాంది, నేను ఇంటా. చీ నీ అవ్వ నీ కుళ్ళు నాతో నువ్వు వచ్చుడెందుకే? పోయినాక నిన్ను తీసుకుపోతా అన్న కదా. నీ అవ్వని నన్ను ఓనిత్తలేవు, నువ్వు పోతలేవు. నువ్వు ఆగమ్మా, ఎప్పుడన్నా నీ దోస్తులతో అటు పోతా ఇటు పోతాను. నేను కూడా వస్తా అంట. నీ సంగతి చెప్తాగు. తినిగా కడుపు నిండా. మా దోస్తుగాళ్ళకు ఫోన్ చేసి నేను రాను రా అని చెప్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హలో చౌరస్తా కారు నా అత్తరాని మీరు ఓర్రా. నా పెళ్ళం నాతో వస్తుందట. అరే ఇప్పటికిప్పుడు టికెట్ అంటే ఉంటదా రా? సరే మీ దాంట్లో ఒక టికెట్ ఇది, మీ ఇద్దరం వేరే కాడ కూర్చుంటాం. మరి అట్లా ఒప్పుకోపోతుంది, ఇట్లా ఒప్పుకోపోతుంది. సరే తీరా, నా పెళ్ళాన్ని తీసుకొని రేపో ఎల్లుండో మావయ్య అత్త. ఆ టికెట్ అమ్ముకోరి. సరే అవ్వా మంచిగా బీరు తాగి పాలు వేసుకొని సినిమా చూస్తుంటే మస్తు మజాచ్చు. హైట్గా అద్దన్నది నల్ల మొక్కబుది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అట్లా ఊళ్ళో మొఖం అన్నావు అత్త. దీని నల్ల మొఖంలో చెప్పు, నన్ను హైట్గా సినిమా కోనియలే. ఆగమ్మా, నువ్వు ఎటన్నా పోతానని అంటావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తా. నిన్నేడనిస్తేనే నేను కూడా నీతో అత్తా అంటావు. అప్పుడు నీకు తెలుస్తుంది నా బాధ. చి మంచిగా మా దోస్తుగాళ్ళు వేరు. చి నీ అవ్వ, నా పెండ్లో ఇక్కడ లేకపోయే. అది ఉంటే రోజుకో కూర గోలిచ్చి కమ్మగా పెట్టేది, మంచిగా కడుపు నిండా తింటున్నావు. నా పెండ్లో అవ్వగారింటికి డెలివరీకి ఏంది. చి అది ఉంటే మంచిగా ఉండు. రోజుకో గుడ్డు అండేది, చికెన్ అండేది, మటన్ అండేది. ఇప్పుడు రోజు చింతకాయ తొక్కుతోని వెళ్ళిపోయి తొక్కుతుంది ఇవిడైతుంది. నీ అవ్వ నా పెండ్లని డెలివరీకి ఏంది కదా, నా కొడుకో బిడ్డ పుట్టిందనుకో దేవునికి ఎంటికలు ఇస్తా. నీ అవ్వ ఇంటికాడే బియ్యం పెట్టుకుని వచ్చిన కూర అయితే లేదు. రోజు తొక్కుతుంది, నీ కడుపు అంతా మంట మండుతుంది. ఇవాళ ఎవరిని అడగాలి? అగో ఈ శంకర్ బాగుతాడుగా. ఓ బాగా ఏమిరా రవిగా గడ్డం కటింగ్ బాగా పెంచినావు. మీ చెల్లె డెలివరీ పోయింది వాళ్ళ అవ్వగారింటికి. డెలివరీ పోయిందా? కొడుకో బిడ్డ ఇట్టాక దేవునికి ఎంటకలు ఇస్తాను మొక్కున్నావారా? అవునే మొక్కుకున్నా. అయితే గాని మా ఇంట పోసినావా? ఏ పోసినా అలికినవా? నీళ్లు మంచిగా వెళ్తానయారా? దేవుని దగ్గర మంచిగా పడతానే. ఇంకేం సంగతి రా, కలనే పడతలేవు. ఏం చేయమంటావే, మీ చెల్లె పోయిన కంచెలు తిప్పలైతుంది. అంతేనా? మా చెల్లి ఉంటే రోజు వంటలు చేసి పెట్టు, మటన్ చికెన్ అన్ని అండి పెట్టు. ఇక మా చెల్లె లేదు కదా, అంత గోస అవుతుంది కదా. గోస మరి ఏమేం కూర అనుకుంటాను? ఏముంది బావా, తొక్కు అవుతుంది, రోజు తొక్కులే అవుతున్నాయి. అంతేనా? నీకు కూరలు అనుకోరాదా? అనుకోరాదే. అయ్యో పిసగారిది. మరి ఇన్ని రోజుల తను ఎట్టున్నావురా? మా ఇంటికి వచ్చినా కూడా మరి మీ అక్క వేసిచ్చు కదా. ఎవరిని అడిగితే ఎత్తారని సపరేట్ కొన్ని నేను తొక్కుతుంది తింటానే. ఒక్కసారి ఎత్తారు, 2 రోజులు ఎత్తారు, రోజు ఎత్తారా అని అనుకున్నావా? ఇంకా ఏం సంగతి? అంత మంచిగా కదా? అంత మంచిగానే. తిన్నావా మరి? ఇంకా తినలే, బియ్యం పెట్టుకొచ్చుకున్నా, కూర కోసం తిరుగుతాను అటు. అయ్యో బియ్యం పెట్టుకున్నాం గానీ కూర కోసం చూస్తాను వారా? అయితే గాని మీ అక్క చింత చిగురు పప్పు వేసింది, అడకచ్చుకోపో, మంచిగా కడుపు నిండా తింటూ. ఏంది అక్క పప్పు ఎత్తదా? అక్క పప్పు వేసింది అనుకో వాడొచ్చి వరదెత్తది బాబు. ఒక కర్రబామ్మారిది గట్ల అంటానేవేంద్రా? అదేమన్నా నీకు పైసలు ఇస్తాందా? వేసేది కూరేనే, మేము వండుకునేది కాదురా నీకు ఇచ్చేది. ఏమన్నా నీకోసం సపరేట్ అని ఇస్తుందా? అబ్బో బావా, అక్క పైసలు ఇస్తుంది గాని అండిన కూర మాత్రం ఏది బావా. అక్క ఎంత పిసాడో తెలియదా? అయ్యో ఆకలి అవుతుంది అనబడితివి, ఏదో ఒకటి దానికి చెప్పి కూర అడకచ్చుకోపోరా. నా మాట లేని అక్క కూర ఎత్తా అంటావా బావా? వేయకపోతే అక్క మీ మరదలు లేదు, డెలివరీకి ఇంటికి పోయింది, బాంచన ఆకలి అయితే దండం పెడతా, ఒక పూట మందం పప్పే అనుకో మా ఎత్తది. నువ్వు అన్నట్టు కరెక్టేనే, మా అక్కనేనే కాలు అక్కనే కూరేసి ఇస్తుంది. అయితే కానీ బావా నువ్వు గిటెటు పోతాను, ఎటు పోతానవే అన్ని చెప్పానా నీకు? వాళ్ళ దగ్గర పోతానా, వీళ్ళ దగ్గర పోతానా? నీకు గవ్వని ఎందుకురా? అడిగితే పోయే పనులు కావు, అర్థమైతుందా? నీకు ఆకలి అవుతుందో మీ అక్కడ పప్పు అడకచ్చుకోపో. సరే బావా, సరే పులిహోర తయారు. సరేనా? సరే తీ బావా. అబ్బా శంకర్ బావ కూర అడకచ్చుకోమని మంచి ఐడియా ఇచ్చిండు. అక్క దగ్గర పోతా, కూర అడకచ్చుకుంటా. ఒకవేళ అక్క కూర వేయకపోతే ఎందుకే ఎత్తది.
వచ్చినావు? ఏం లేదక్క, మీ మరదలు డెలివరీకి ఏంది? ఆగో అప్పుడే పొద్దులు పడ్డాయరా తమ్మి? ఏ లేదక్క, నెల రోజుల ముందే పంపించిన సాధనేతలు అంటే వాళ్ళ అమ్మ తీసుకుపోయింది. ఏం తినుడ్రా తమ్మి, మీ బావ నా మీద అలిగిపోయిండు. తిందామనే వరకులో అమ్మ ఫోన్ చేసింది. ఆయన నువ్వు ఏ పని మీద వచ్చినవరా? ఏం లేదక్క, మీ మరదలు డెలివరీకి ఏంది కదా, అది వేరే కాంచెల్లి చికెన్ మటన్ చేపలు అన్ని తిని నాలుక మండమైందక్క. నువ్వేమన్నా కూరగాయలతో వండినవని అడుక్కుందామని వచ్చిన. ఇప్పుడు కూడా చికెన్ అట్నే ఉందక్క. ఆగో మళ్ళీ చికెన్ ఉండగా కూరగాయలతో ఏం తింటారా? దాంతో తినిపోయిగా. ఏ అట్లా అక్క, కావాలంటే చికెన్ నీకేసిస్తా, నువ్వేమన్నా కూర అంటే నాకేసియవా? ఈ నలమొక్కపొడు చికెన్ మటన్ దేక మస్తు రోజులు అవుతాని. మరి నేను నా కూరేసిత్తా గాని నువ్వు చికెన్ వేసిత్తా ఆరా? నేను ఎందుకు తీసుకురానక్క, ఆ చికెన్ మటన్ తిని తిని అంతా మోరు కొట్టింది. నువ్వు కూర మొత్తం వేసుకురాపు, నేను ఇంటికి చికెన్ తీసుకొస్తా. తీసుకొస్తా ఆగు. తీసుకురావా అక్క. అరే తమ్ముడు, ఉన్న కూర అంతా వేసి ఇచ్చిన, నాకు ఆకలి అవుతాని. తొందర తీసుకురా కోడి కూర. అక్క, ఆడ పెట్టి నీ కూర మొత్తం వేసుకొస్తాక్క. సరే జల్దీ రా మరి. అబ్బా పప్పేసి ఇచ్చిన, కోడి కూర దబ్బిన, మస్తు తినాలి ఇక. సిద్ధ చిగురు పప్పు 2 పూటల కమ్మ కడుపు నిండా తింటా. అమ్మో, చికెన్ వేసిస్తా అంటేనే పప్పు వేసి ఇచ్చింది, లేకపోతే వేసేపు చికెన్ లేదు మన లేదు. రవిగాడేంది ఇంకా అత్తలేడు? కూర అట్టేస్తానట్టే వేయను. ఉన్న కూర అంతా వేసిత్తి, కొద్దిగానే ఉంచిన అయిపో. ఈ మనిషి వచ్చి ఇప్పుడు అన్నం వేయాలంటే నేను ఏమేయాలి? కూర అంతా ఏం చేసినావనంటే ఇప్పుడు ఏమనాలి? అత్తడు అట్టే ఉంటాడు ఈ నలమొక్కడు. అయ్యో ఎట్లా ఇప్పుడు? నాకేమో ఆకలి కాబట్టి కొద్దిగా ఉంచుకున్నా అయిపో కదా కూర. చికెన్ ఆశకు గంజు గంజ ఇచ్చేసి అతడు కావచ్చు. అయితే తినత్తడు ఇంటికాడ, అందుకే లేట్ అవుతుందో ఏమో. ఇంకొత్తలేడు కదా. రవలి, ఓ రవలి, గావరైతే అన్నం వేసుకురా పో. పప్పు నువ్వు సిద్ధ సిగురేసి తినన్నావు కదా. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? అరే ఆకలి అవుతాంది, తిననా? ఏదో కోపంగా అంట. నువ్వు తినవని తినవని కూర మొత్తం నువ్వే తిన్నావానే? కూర నేను తిన్ననే. ఏ అబద్ధం అనకు. 1/2 కిలో పప్పు నువ్వు ఒక్కదాన్ని తింటావా? అలా చింత చిగురు కూడా ఎత్తివి. 1/2 కిలోకి ఎక్కువ అవుతుంది. దాని అంతా తింటది ఆయన పప్పు. వేసుకరా పో, నన్ను ఆట పట్టి ఎక్కువ ఆకలి అవుతాంది. పప్పు పడేసిన. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పప్పు పాసిపోయిందా? పొద్దున అంటే గంట వరకే పాసిపోద్దా? నీ దౌడలు దగ్గరవాడా. ఏం చేస్తాం, ఒక్కోసారి నువ్వు నాకు వెయ్యన్నానే ఎత్తలేవు. నాకు మస్తు ఆకలి అవుతాను. పోవే, చింత చిగురు పప్పు పెరుగు మంచిగా సంపుతే పోతుంది. అగో అన్నం వేసుకురావంటే ఏమో కోళ్ళు తీసుకుంటావు. ఏంది కూర లేదా? లేదు. ఏమైంది? రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఏం లేదే, రవి గారి ఇంటికి వచ్చి చికెన్ తోటి తిని బోరు కొడుతుంది, మీరు ఏం కూర వండుకున్నారే అయ్యక్క అన్నాడు. చికెన్ మనకి ఎత్తా అన్నాడు. ఆ చికెన్ ఆశకు ఉన్న కూర అంతా ఆయనకి వేసి ఇచ్చిన. ఆడు ఇంటికి రాలే. నాకేమో ఆకలి అవుతాంది. నీకు చెప్తే తిడతా అని నేను చెప్తలేనే. ఓ నీ మొఖం చెప్పు. ఎవరన్నా కూర అడుగుతా గింత దేశిస్తారు గాని చికెన్ ఆశకు గంజు గంజ ఇస్తావానే? మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? నువ్వేం మనిషి ఉన్నవే? ఆయన రవిగాడు తొవ్వర కలిసి ఏం కూర బావంటే చింత చిగురు పప్పు అండిందని నేనే తోలినా. ఆ లంగా బాడుకావు చూసినావా? వచ్చినందుకు గింత అడకపోవాలి కానీ నీకు చికెన్ ఆశ చూసి గంజు గంజ పట్టుకపోయిండానే. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పప్పు కూర అట్లా? అరే ఓ నల్లమొగదాన్న, తోలినందుకు గింత దేశిస్తారు గాని నువ్వే గా చికెన్ ఆశకు గంజు గంజ ఇచ్చినావు. ఇప్పుడు ఉపాసం మండు. ఇక ఏం తింటావో తినిగా. ఇప్పుడు ఆయన బొందత్తాడు. బావా తొక్కుతోటు తిని కడుపంతా మండుతాంది. 4 రోజులు మీ చెల్లి అవ్వగారింటి పోయింది డెలివరీ కంటే. ఏదో బాధ అనిపించి మన ఇంటికి తోలిండే. నువ్వు గింత చేయాలి గాని గంజు గంజిస్తావా? చెప్పు. చికెన్ తీసుకొస్తా అని ఆడు 100 అంటాడు. ఏదంటే అది ఇస్తావా కూర?
మరి పోయి అడకరాపో. ఏమిస్తాడు ఆడు సాగు ఇప్పుడే అసలు ఆకలితో ఉండడు. ఆ గంజు మింగవచ్చు. ఇంకా గంజు కూడా ఇచ్చినవా? ఇంత గిన్నెలేసియక ఏం మనిషి ఉన్నవే? నీకు అంట కోపం గాని ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏది లేదు. ఇక తొందరగా కావాలంటే షారు మళ్ళీ పోయిపో. అర్థమైతుందా? తిన్నాం పా, నాకు కూడా కావరైతుంది. అన్ని గివ్వే పనులు చేస్తావు. పా. నీ అవ్వ బంగారం అసంటి పప్పు ఆయనకి ఇచ్చి అట్టి పచ్చి పులుసుతో తినబెట్టింది. ఇది తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా? ఎవరన్నా చికెన్ అనగానే ఉన్న కూర మొత్తం వేసి ఇస్తారా? అన్ని దీనికి దాగచ్చిన ముచ్చట్లు. ఇప్పుడు ఏమన్నా అంటే ఇక గట్టిగా అన్నం అనుకో ఏడుతుంది. దీన్ని ఏమన్నట్టు లేదు. పొద్దున 2 బుక్కలు మింగినా అయిపోవు. అవ్వని గింత ఆపచ్చనా కౌస అంటే దీనికి? ఆడ ఏదో వచ్చిండు ఇంత అంత వేసి ఇస్తే అయిపోవు కదా. దానికి అక్క అది ఇది అనగానే ఉప్పిచ్చే ఇవాళ ఉత్త పులుసుతో తింటి. ఆ పులుపు తింటే పాడుగాను నాకు పడనే పడేది. కడుపులో అంత గలగల అంటది. అయ్యో రవలి ఇకదా ఇక రావంటే ఎందుకంటావు దారే? ఏం పని? తిని బల్ల మీద అటు ఇటు కొడతాను పచ్చి పులుసుతో తిని. అబ్బో ఇక నువ్వు చికెన్ మటన్ అంటే బోళ్ళు అన్ని చదువుకునేదా? గింత గిన్నెల చారు పోపుకి ఎత్తావు దానికి బోళ్ళు చదువుడు అనే ఐటమ్ గాని పిసదానా? ఎంత పని చేతివే? ఆ పులుపు తింటే పుల్లగా బేవులు వస్తానే. ఆ పప్పు తోట ఇంత వక్కను మామిడికాయ వక్కను వేసుకొని తింటును గానే. చి ఇంకోదా పచ్చి మటన్ ఉన్నదంటే ఇస్తావా ఏంది? బుద్ధి రాలేదా? నువ్వు కూర ఏయంగా తప్ప అంటలేను. గంజు ఇస్తారానే? అరే చికెన్ తీసుకొస్తా అన్నాడు మనకు. ఈ అబ్బాయి వాడకెవరికన్నా చెప్పవు ఇజ్జత్ మానం పోతుంది. గింత ఆశ కొట్టుదా అనుకుంటారు. చికెన్ తిని తిని బోర్ కొట్టింది, తినబుద్ధి అయితే దాని ముఖం కూడా చూడబుద్ధి అయితే లేదు, కూర అంతా అట్లనే ఉన్నది అన్నాడు. రేపు ఇంకొకటి అంటాడు అన్ని నమ్ముతావా? ఆనకే గతి లేదంటే ఇంకా ఆయనకి చికెన్ అండి పెడతారా అనే? నువ్వేం మాట్లాడతాను? అవి తెలిసి వచ్చిన ముచ్చట్లో తెలియరాని ముచ్చట్లో నాకేం అర్థం అయితే లేదు. ఇప్పుడు ఆ చారుతోటి తింటే తిన్నట్టు లేదు, తిననట్టు లేదు. నువ్వైతే మంచి ఇద్ద పెట్టుకొని నీళ్లు పోసుకున్నట్టు పోసుకొని జొర్రు జొర్రు అని జొరుతివి ఉల్లిగడ్డలు వరుకుంటా. నాకు పులుపు పడదని నీకు తెలుసు కదా. ఇప్పుడు జొరుతే ఇక నీ పేషెంట్ అయితా నీకు అర్థమైతుందా? తిన్నావు ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఆ తిన్నా కూడా నాకు ఆ పేకి పట్టలేదే. తినే తింటాను అనేది అంటానా? వెనకటికి మోర్ద పీను ఎక్కువంగా ఎరిగిందట, ఎక్కువంగా ఎరిగిందట. సరే సర్లే అట్లా ఎత్తానా నువ్వు కూడా? ఓ పిసదానా, నా తిండుకున్నుగా పీనకి ఏం సంబంధం ఉన్నదే? నువ్వు మాట్లాడడానికి ఏమన్నా పద్ధతి ఉన్నదా? నలమకదానా? మరి ఎందుకే నాకు కోపం వచ్చేది? 2 పళ్ళాలు తిన్ను మళ్ళా ఆకలి అవుతుందా అని అనబడితివి. నీతోటి పెట్టుకుంటే పొద్దున రాకైనా గాని నీ కోపం చల్లకుండా సరే కడుపు నిండా తిన్నా మెసరకుంటా కూర్చున్నా. ఓ షార్ మస్తు చేసినావు. ఇంకేంది ఒప్పుకున్నా కదా. సరే లోపల పోయి పండుకోపో, నాకు ఊళ్ళో పని ఉన్నది పోయేత్తా. ఓ ఇక తిన్న కాదు బొమ్మ అరగరాక తినుడే. ఇక రికాం లేకుండా తింటా అరగరాక తింటా అరిగినాక వంట అన్నట్టే ఉన్నది శాస్త్రం. నువ్వు వండుకోపో. ఎవరు అడిగితే చికెన్ తోట తిన్నామని చెప్పి చికెన్ చారా అని చెప్తా. చారని చెప్పకి చికెన్ లో చారు వచ్చిందట. అట్లా చెప్పు. నడే సుటి అయితే మంచిగా వస్తుంది నల్లమగవు దానికి. చి నీ అవ్వ దాన్ని ఏం చేయాలి నేను? ఓ షారాన్ చేసింది కదలకుంటా తిన్ననట. నీ అవ్వ షారాన్ చేస్తే గట్లనే ఉంటదా? నీళ్ళు పోసింది, కారం వేసింది, జీలకర్ర వేసింది, పోపుకి వేసింది. ఏదో ఆకలి బాధకు తిన్నా. ఇటు తిన్నట్టు లేదు, ఇటు తిననట్టు లేదు. ఆ పులుపు పాడుగాని నాకు తింటే మొత్తం గొంతులకెళ్ళి ఎక్కచ్చినట్టు అవుతుంది. దానికో అర్థం కాదు. నీ అవ్వ మాకు కంతల సత్తిగాడు ఏం కూర అండిండో ఆన్నన్ను అడకచ్చుకుంటా. అడకచ్చుకొని ఉడుకుడుకు పువ్వరా మంచిగా తింటా. కంతలోడు ఏదో ఒకటి అనుకుంటాడు, నేను పోతే మా వేసి ఇస్తాడు. అరే గిట్లా చేసిందిరంటే శంకర్ గా నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది అని నా మందం వేయడా పోయి అయితే అడుగుతా. హలో ఏమైందే? నీ చెల్లె బిడ్డకు బిడ్డ పుట్టిందని పోతుంది 2 రోజులే. ఇక్కడ అన్నం ఇవ్వాలంటే పొలం కాడికే ఎట్లా పోవాలి? ఎప్పుడు వస్తావు? ఇంకా 2 రోజులు పడుతుందా? రేపైతారా? ఒకవేళ రాలేదనుకో ఈ వరకు బిడ్డ వస్తావా? సరే అగో ఓ కంతల సత్తిగా
ఎవరురా బాగా తిడతాను? ఏం లేదురా శంకరి, మీ అత్త చెల్లె బిడ్డ పుట్టిందట, చూసిరాను పోయిందిరా 2 రోజులే. ఇక్కడ ఆకలి చావబడితే. అయ్యో అత్త లేదారా మామ, అత్త లేదారా మామ? అత్త ఉన్నదనుకో నేనత్తి. ఆగో, అత్తతో నీకేం పనిరా? అత్తున్నదని నేను వచ్చిన అంటున్నావు. అత్తతోటి ఏం పని అంటానో ఎందు మామ? అత్తుంటే ఇంత కూర అడకపోదామని వచ్చిన. అవని పిస పిస మాట్లాడతావు. ఓహో అట్లనా? నా బిడ్డ కూర వండలేదారా? మా అన్నింది పచ్చి పులుసు. పచ్చి పులుసు ఉడుకు అన్నవులా మంచిగా కమ్మల పోతది. మళ్ళా కూరలు ఎందుకురా? పచ్చి పులుసు తినబుద్ధి కాకనే అత్త ఏదన్నా ఒక కౌస అంటది కదా, అడకపోదామని నేను వచ్చిండ్రా. ఈడికి వచ్చే వరకు అత్త లేదంటివి. ఇక నువ్వే కూర పువ్వకు చస్తాను. నువ్వేం కూర వండుకుంటావు? ఓరు వారి, నువ్వేం కూర వండుకున్నావు అంటానవేంద్రా? మీ అత్తుంటే కూరగాయలంటదిరా. మీ అత్త లేదనుకో వెరైటీ కౌసు కూర అంటారా నేను? వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. ఏంది అత్త లేకపోతే కౌసు కూరలు మంచిగా వండుకుంటావు మామ? అయితే గాని ఏం కూర వండినవురా? ఎందుకు చెప్పాలరా శంకర్ గా నీకు? నేను చెప్పా పట్టుకొని పోదామనా చెప్తే? ఇదిగో అగో ఏగుదాము పుల్లగండు అయిన కంతల సత్తి నీ అవ్వ. అవి పట్టుకోబోను ఏమన్నా పైసలా ఏమన్నా సామానారా? కూరే కాదురా. అడుగుతాం గిత్త చేసి ఇస్తావు కావచ్చు. ఉంటే ఇస్తావు, లేకపోతే లేదు. అల్లుడని ప్రేమ ఉంటే ఇస్తావు, లేకపోతే లేదంటావు. నాకు తెలియదారా? అబ్బా శంకరిగా, అటు ఇటు చేసి మనిషిని అయితే ఐస్ చేస్తావురా. మంచి సెంటిమెంట్ కొట్టినవరా శంకరిగా. ఏ సెంటిమెంట్ లేదు, సిమెంట్ లేదు గాని లోపల గోకుతాంది మావా. అయితమే గాని ఏం కూర అన్నావో చెప్పరాదురా? మీ అత్తతోటైతే చెప్పకు. మటన్ కార్యాల కూర అంటిరా, మంచిగా దగ్గర ఉడికిచ్చిన. ఏంది మటన్ కార్యాల కూరనా? అబ్బా మామ, మటన్ కార్యాల కూర ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా మామ. అమ్మ తోడు కోడి కార్యాలు తిన్నా, మటన్ కార్యాలు అయితే అసలే తినలేదు మామ. చాలా రోజులు అవుతుంది. చిన్నప్పుడు అంటే దాదాపు ఒక 10-15 ఏళ్ళు అవుతుంది మామ. అబ్బా దండం పెడతా, 2 కార్యాలే రాదు మామ. నీ పేరు చెప్పుకొని తింటా మామ, నీ దండం పెడతా మామ, నీ బాంచర్ మామ. ఇంకో ఏదో కూర అయితే నేను అడగపోతున్నా గాని మటన్ కార్యాలంటే నాకు బాణమే. మళ్ళా దగ్గరికి గోలిచ్చినట్టాను కదా నువ్వు చెప్తా అంటే. ఇంకో నోట్లే ఊరిల్లత్తానే ఎయ్యి మామ. ఏ గా కూర గంత బదులాడుతానేంద్ర? అయితే గాని నేను కూరెత్తే నాకేం లాభంరా? అగో ఏం లాభం అంటానవేంది మామ? నువ్వు కూరేసిస్తావు, నీ ఇంటికి పోయి తింటా, గిన్నెగాడికి మళ్ళీ ఇస్తా గంతే. అరే శంకర్ గా, నువ్వేంద్ర గమ్మతి మాట్లాడతాను? కూరేసినాక గిన్నె కడిగేరా ఎవరైనా? నేను గంజి పైసలు పెట్టి కూర తెత్తి కూరేసిస్తా. నాకు సాయంత్రం కళ్ళు కొట్టి తాగిస్తావా? నీ అవ్వ, నువ్వు కూరేసి లేదు, నేను తినలేదు, కళ్ళు కొట్టు కాడికి వచ్చిందా? ఫస్ట్ ఏసి ఇచ్చినాక మాట్లాడాలా గాని నువ్వు ఏసీ ఎక్క ముందే మాట్లాడతానవేంది మామ? అంటే కళ్ళు తాగిస్తా కూరేసిస్తావు, లేకపోతే లేదా? అంతే మరి. నువ్వు కళ్ళు తాగిపిస్తా అంటేనే కూరేసిస్తా. అవి ఏంటి అనుకున్నావురా? మటన్ కార్యాలు. అరే నీకంటే ఎక్కువ అరా మామ. ఫస్ట్ కూరేసుకరా పో, ఇంట్లో పెట్టి తాళ్ళలో పోయి తాగేద్దాం. సరే తెస్తావు. ఇగోరా ఎట్లుందో చూడు. అబ్బా మామ, వాసన చూస్తేనే పానం వెళ్ళకపోతాంది. అబ్బా ఇంత కళ్ళు బొట్టు దాగి కూర తింటే నా సామిరంగా కిలో అన్నం తినచ్చు కానీ మామ. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు. ఇది పట్టుకొని పోయి అటే ఉండేవు. కళ్ళు తాగినాక తింటే మజా అనిపిస్తదిరా. సరే మామ, ఇంట్లో పెట్టత్తా. రాపో జల్దిరా. నువ్వు రెడీ ఉండు, ఉటపో పోదాం. సరేనా? సరే. అబ్బా మటన్ కార్యాల కూర అవ్వ పానం తల్లడిస్తాంది. సరే మామ, అటు పోయిటత్తా. రాపో. తాగినాక ఉడుకుడు అన్నంలా సంపుతా అంటే పోతది. మంచిగా నిమ్మకాయ పెట్టుకొని పోతానా మామ? జల్దిరా రే, మోసం గిట్ట చేసావు. అబ్బబ్బబ్బబ్బబ్బా కంతల సత్తిగా మటన్ కార్యాలు ఏమని అండినవారా?
నీ అవ్వ ఇంటికి పోక ముందుకే నోట్లో నీళ్ళని నూరుతానే ఎట్లయినా మంచిదే. నా పిల్లం తీయనయ్యా దానికి సూరకుంటుందప్ప. అబ్బా సత్తిగాడు అన్నట్టు నిజమే. కళ్ళు తాగి అన్నం తింటేనా సామిరంగా కిర పువ్వ తింటా. మటన్ కర్యాలంటే మటన్ కర్యాలే పెద్ద పెద్ద కొట్టించింది. అబ్బా ఇక చెప్పను పోతా. మళ్ళా కళ్ళు ఉంటుందో ఉండదో మంచిగా 2 బాటిల్ తాగుతా. వచ్చి ఉడుకుడుకు పువ్వాలా కమ్మగా తింటా. నా పెళ్ళం మిట్ట మిట్ట చూడాలి. నీ అవ్వ గాడు ఎవడో చికెన్ ఇస్తానంటే ఉన్న పప్పు ఇచ్చి అట్టి పురుసు పోతావా అని తెలివి తక్కువ మన్ను పానం అంత వెళ్ళకపోతుంది. మటన్ కార్యాలు కాదు కళ్ళు తాగచ్చినాక తింటా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నీ అవ్వ మంచిగా అంటుకున్నాడుగా కంతల సత్తిగాడు. అంటే మా అత్త ఊరికి పోయినప్పుడల్లా గివ్వే ప్రయోగం చేసుకుంటాడు కావచ్చు. చి కంతల సత్తిగా ఇన్ని రోజులు నిన్ను అట్టిగా మిస్ అయినరా. అబ్బా ప్రాణం పోతుంది. ఏం చేస్తాను రే వలి? ఉడతాంది కనబడతలే, ఉడతాంది కనబడతలే. ఊడు ఊడు దమ్ముంటే ఇది పెంచరా నువ్వు. దాచి పెట్టుకుంటూ పోతాను. ఏం లేదు అది పిసదాన. నువ్వు చూడద్దు. నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో. ఇగో నేను బయటికి పోతా. అప్పటి వరకు అత్తా. నేను వచ్చేసరికి మంచిగా ఉడుకుడుకు పువ్వు అంటి పెట్టు సరేనా? ఎటు పోతావు? ఏం దాచి పెడతాను? ఏంటి కథ? ఏం లేదు. ఏందని? ఏం లేదు. ఏం లేదంటే చూపెట్టంటే ఏం లేదే. ఊకో నేను చెప్తాను కదా. ఇంకో నేను ఒక అర్ధ గంటలు వస్తా. మంచిగా ఉడుకుడుకు పువ్వు అంటి పెట్టు. అర్థమవుతుందా? చూపెట్టంటే ఏదో చెప్తావు. చూపెట్ట. ఏం లేదే. చూపెట్టంటే అరే ఏం లేదు. చూపెట్టంటే ఏం లేదు అంటనా. నేను వచ్చేసరికి మంచి ఉడుకుడుకు పెట్టు. అర్థమవుతుందా? మా సరిది ఇక నేను అర్ధ గంటలు వస్తా. ఉడుకుడుకు పెట్టు. అర్థమైందా? మా సరిది. సరే. అగో ఈ నల్ల ముక్క పొడు ఏం దాచి పెట్టిండు? ఉడుకుడుకు పువ్వు అండి పెట్టి అన్నాడు. ఏం దాచిండు? పోయి చూస్తాగు. ఏడ దాచిండబ్బా? ఏం తెచ్చుకున్నాడు అసలు? అబ్బో ఈ నల్ల ముఖం తాడుదెంప కూర తెచ్చుకున్నాడు కదా. మటన్ లేవరు. అబ్బా కమ్మ వాసన వస్తుంది. నాకెందుకు చెప్పకుండా దాపెడతాండి నల్ల ముఖ పోడు అంటే మొత్తం నేనే తింటానా ఏంటి? అబ్బా వాసనకే కడుపు నిండుతాంది. కప్ప మూతి తాడదెప్ప నాకు చెప్పకుండా తిందామని చూసిండు. వచ్చేసరికి నీకు ఒక్క ముక్క కూడా ఉంచ చూడు. మొత్తం నేనే తింటాయి. అబ్బా అత్తండి ఆయనగా అత్తి. అబ్బా కమ్మని ఎవరండి ఏమో కూర ఎవరింటికి వెళ్ళి పట్టుకొచ్చిండో వస్తున్నది. అబ్బా మటన్ లివర్ అంటే మటన్ లివరే. అవన్నీ మాకు అనవసరమా? నోట్లో అయితే కరిగిపోతాను. మీకు కూడా తినబుద్ధి అవుతాను వల్ల. మా టికెట్ మాకు ఇచ్చేయండి. అబ్బా మసాలా గసాలు వేసి మస్తు అండిర్రు. ఎవరండిర్రు ఏమో కమ్మ ఉన్నది. సౌండ్ సెన్స్ లేదా నీకు? అడెక్కడో కనబడుతున్నాడా? అన్నాడు ఇందు గాని అత్తడేమో అని అటి కూరనే తింటానా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనా తెలుసు. మటన్ కార్యాలంటే మటన్ కార్యాలే. నిమ్మకాయ ఉల్లిగడ్డ ఉంటే ఇక మస్తుండు. ఈ కప్పమ్మతో రాకముందే తిని గిన్నె బోట్లేయాలి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది కూడా మళ్ళీ దొరకది. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరా? నేనండి నేను టేస్ట్ గండా ఏ నుంచి తెచ్చిండో
వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకు. చెప్ప తిని గిన్నె బోర్లు వేయాలి తొందరగా. ఈ నలమొగపొడు కూర ఎక్కడి నుంచి అడకాచిండేమో గాని కూర అయితే మస్తున్నది. ఆయన నా తెలియకుండా తిందామని చూసిండు. ఈ నలమొగపొడు ఆయనకే లేకుండా మొత్తం తిన్నా. ఇప్పుడు నేను ఎట్లా తింటాడు చూస్తయ్యా. మటన్ కార్యాలంటే మటన్ కార్యాలే. నాకు అర్థం కాలేదు సార్. అన్ని అర్థమవుతాయి కానీ నోట్లో ఎత్తుని కరిగిపోతాంది. ఎంత మస్తున్నది. కొంచెం కారం ఉన్నది కానీ కూర అయితే మస్తున్నది. వచ్చినాక అడుగుతాడో ఏమో కూర ఏదని. ఏం చెప్పాలి, ఏదో ఒకటి చెప్తుంది వచ్చినాక. అయినా కూర ఇంట్లో పెట్టి నెట్ వేయండు. కొంపదీసి తాగేతందుకు వేయండి ఏంది? నాకు అర్థమైంది. అటే వేయండి. వచ్చినాక నన్ను అడిగితే నాకేం తెలుసానంట అప్పుడే కూకుంటాడు. బొత్తవర తిన్నా కదా, నిద్ర వస్తుంది. ఇక పోయి వండుకుంటా. అబ్బా తాటి కాళ్ళు మంచిగా ఉన్నదిరా సత్యం. చెట్టు మీద కళ్ళు పోసిండ్రా. ఇక కళ్ళు తాగిన కదా, నువ్వు వేసి ఇచ్చిన మటన్ కార్యాల కూర తింటారా? తినిపోరా. ఇక కళ్ళు తాగిన ఆకలి బాగా అవుతుంది. ఉన్న కూర మొత్తం తింటా. తినిపో. దాన్ని బియ్యం పెట్టమని చెప్పినావరా? సరేరా తినిపో, నేను పోతున్నా. కళ్ళు అయితే తాగిచ్చిన మాట పోకుండా. పర్వాలేదు తాగిపించినవరా. రైట్. అవ్వ కొడుకు, నా పెళ్ళం బన్నది. ఇది లేవక ముందుకే మటన్ కార్యాల కూర కమ్మగా తింటా. బియ్యం పెట్టట్టున్నది, కూర తెచ్చుకో. పండు లేవక ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇల్లనే మటన్ కార్యాలు సత్తాన్ని ఇచ్చిండు. కూర లేదైంది. ఏమైంది? రావాలి లే. గిట్లా కూర గిట్లా చూసిన వాడే సెల్ఫ్ లో పెట్టినా. కూరనా? కూర ఎక్కడి? అయ్యో మటన్ కార్యాలు అడకచ్చుకున్నానే, ఇల్లనే పెట్టినా సెల్ఫ్ లా. నాకు తెలియదు. వస్తాం బాబు, నమస్కారం. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నీకు తెలియదా? అంటే చెప్పు. నాకు చూపెట్టినా ఏమన్నా? నాకు తెలియనికి చెప్తాను. ఏంటిదంటే కూడా చెప్తలేవు. పర్లేదు, బానే వచ్చు. అయ్యో ఇంకా కంతల సత్తిగాడు మటన్ కార్యాల కూర వేసి ఇచ్చిండే. నీకు చూపెడతాను తింటామని సెల్ఫ్లో దాచిన. నీ అమ్మ గిన్నున్నది కానీ కార్యాలు మాయమైనాయి. అవ్వ కొడుకు, నిన్ను చూస్తే నాకు డౌట్ వస్తుంది. నువ్వే తిన్నావా అని. అలా కూర నాకేం తెలిసే, పిల్లి గిట్ల తిన్నది కావచ్చు. కంతల సత్తిగా నాకు మటన్ కార్యాల కూర వేసి ఇచ్చిండు. నువ్వే తిన్నావు. అబద్ధం ఆడకుంది. దొంగ ముఖం చూస్తుంటే నాకు అప్పుడే తెలుస్తుంది. అవ్వ తోడు నేను చచ్చినట్టు నువ్వు తినలేదాను. నేను ఒట్లు ఎత్తలేమంటే అవ్వ తోడు నువ్వే తిన్నావు మటన్ కార్యాల కూర. నాకెదికే నువ్వే తిన్నావు. అబద్ధం అడగు. తింటే తిన్నదని చెప్పు, లేకపోతే లేదు. తినేదంటే నాకు మనసులో పట్టేది. అత్తలేదు. కంఫర్ట్ పెట్టి కడుక్కున్నావు. జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. నాకు అర్థమైతుంది. నువ్వు ఎప్పుడు కంఫర్ట్ పెట్టి కట్టుకోదాన్ని ఎందుకు కట్టుకున్నావు చెప్పు. నువ్వు తిన్నావు. నాకు తెలుసు మటన్ కార్యాలు. మళ్ళీ చెప్పు. నువ్వు నాకు చూపిస్తానే అని ఉన్న కూర అదే చూపించుంటే నీకు 2 ముక్కలు ఉంచదానే కదా. ఏంది నీకు ఉంచలేదని మటన్ కార్యాల కూర మాయం చేసినవా అని. ఇప్పుడు నాకు కావాలి మటన్ కార్యాలు. చెత్తవా చేయవా చెప్పు.
పడుకో రేపు తెచ్చి అంటా గాని ఇప్పుడైతే ఊకో. నువ్వు రేపు తెచ్చి అండపోయినావనుకో నిన్ను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ స్టూడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.